మనకు హాట్ బాక్స్ ఇంత అల్యూమినియం కుక్కర్ ఒకటి తీసుకున్నారు. మనం వంట చేసుకోవడానికి చూలా కూడా ఉందండి. ఇది కూడా కంప్లీట్ స్టీల్లోనే వచ్చింది. 5 పీస్ ఉంటాయి. 1 2 3, ఇది 4th, ఇది 5th. సో పోపు డబ్బా అండి. ఇది చాలా మందికి ఇష్టం అన్నమాట. ఇవి స్టాక్ వస్తుంది, అయిపోతుంది. ఈ రోజు ఒక కస్టమర్ కస్టమైజ్ చేయించుకున్నారండి ఆర్డర్. ఏమేమి తీసుకున్నారు అనేది చూపించిపోతున్నాను అనమాట. కొన్ని కొత్త ఐటమ్స్ కూడా వచ్చాయి, అవి కూడా సెలెక్ట్ చేసుకున్నారు. చాలా చాలా బాగుందండి సెట్. అయితే రియల్ మినియేచర్ కుకింగ్కి యూజ్ అయ్యే ఐటమ్స్ అన్ని తీసుకున్నారనమాట. సో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు హాట్ బాక్స్. ఇంతకుముందు కొంచెం డిఫరెంట్గా వచ్చేది, ఇప్పుడైతే చాలా చాలా బాగుందండి ఈ స్టైల్లో కూడా. సో ఇదొకటి తీసుకున్నారు. అలానే చిన్న బిందె, ఒక బకెట్, నెక్స్ట్ మనకు ఒక ఆయిల్ క్యాన్ అన్నమాట. ఇది దీనికి క్యాప్ వస్తుంది, హ్యాండిల్ వస్తుంది. అలానే అల్యూమినియం కుక్కర్ ఒకటి తీసుకున్నారు. ఇది ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చూపిస్తానండి. ఇప్పుడైతే ఆర్డర్ ప్యాకింగ్ చేసి పంపించేయాలి. సో ఈ ఆర్డర్లో ఏమేమి తీసుకున్నారు అనేది చూపిద్దామని ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. రియల్ కుకింగ్వి తీసుకున్నారు. మన సబ్స్క్రైబర్స్కి కూడా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా నిదానంగా చెప్తాను. సో ఇప్పుడైతే చిన్న వీడియో పెట్టేద్దామని చేస్తున్నాను అనమాట. ఇది ప్లేటు, సర్వింగ్ ప్లేట్ అనమాట. దీనికి ఒక గ్లాస్ కూడా వస్తుంది. మనం వంట చేసుకోవడానికి చూలా కూడా ఉందండి. ఇది కూడా కంప్లీట్ స్టీల్లోనే వచ్చింది. అలానే 5 పీస్ హండీ సెట్ ఒకటి వచ్చింది అనమాట. ఇందులో 5 పీస్ ఉంటాయి. 1 2 3, ఇది 4th, ఇది 5th. సో 5 పీస్ హండీ సెట్ అనమాట. ఇడ్లీ ప్లేటు చాలా చాలా బాగుంటుందండి. ఇది మనం బిర్యానీ అవన్నీ కుకింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్లాసు, ఇది జల్లెడ, అలానే డిష్ డ్రైనర్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. ఇంకా చిన్న ప్లేటు, చైర్స్, ఫోను. ఇంకా ఇది పోపు డబ్బా అండి. ఇది చాలా మందికి ఇష్టం అన్నమాట. ఇవి స్టాక్ వస్తుంది, అయిపోతుంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. 3-4 ఉన్నాయి అన్నమాట. ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే వెంటనే చేసేయండి. ఇవైతే చాలా తక్కువ స్టాక్ ఉన్నాయి. స్టాక్ వస్తుంది, వెంటనే ఆర్డర్ చేసుకుంటున్నారు. సో చిన్న చిన్న బౌల్స్ అన్నమాట, స్టీల్ బౌల్స్. ఇది మూత దీంది. ఇందులో చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి రిమూవ్ చేయొచ్చు, మళ్ళీ పెట్టచ్చు. ఇంకోటి టీ కప్ వచ్చింది మనకు టీ తాగడానికి. ఇంకా చిన్న చిన్న బౌల్స్, అలానే చిన్న ఫ్రై ప్యాను, ఇంకా స్పూన్స్ అన్నమాట. పట్కార కూడా వచ్చింది. సో ఈ సెట్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. చాలా చాలా బాగుందండి. నాకు చాలా బాగా అనిపించింది. సరే చిన్న వీడియో అన్న పెడదామని పెట్టేస్తున్నాను అనమాట. ఇలా మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. వాట్సాప్కి హాయ్ అని పెట్టినట్టయితే మీకు క్యాటలాగ్ అనేది వచ్చేస్తుంది. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అన్ని డైలీ వీడియోస్ పెడతాను. ఇంకా దసరా ఆఫర్స్ కూడా వస్తూనే ఉంటాయి. సో మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు చిన్న బూస్టప్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో మీరు లైక్స్ కొట్టడం వల్ల ఫాస్ట్గా పెట్టేస్తాను, నాకు బూస్టప్ అనిపించి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మినియేచర్ టీ కప్ సెట్ని చూపించబోతున్నాను అనమాట. ఈ మినియేచర్ టీ కప్ సెట్లో ఏమేమి ఉంటాయో చెప్తాను. ఒక స్టవ్ ఉంటుంది, అలానే మనకు టీ కాచుకోవడానికి ఒక బౌలు అల్యూమినియంది, దాని మీద మూత, ఒకటి టీ పౌడర్ డబ్బా, ఒకటి షుగర్ అన్నమాట. అలానే టీ స్టెయినర్, ఒక స్పూను మిక్సింగ్ చేసుకోవడానికి షుగరు, ఇంకోటి టీ పోసుకోవడానికి కంటే, అలానే 4 కప్స్. కప్కేమో కింద బౌల్ వస్తుంది. నెక్స్ట్ ఈ గిన్నెను దించడానికి పట్కార. ఇలా టీ సెట్ అనేది క్రియేట్ చేసామన్నమాట. ఇంకా ప్రతి ఒక్కదానికి సెట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో స్టేటస్ అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే డబల్ స్టవ్ స్టాక్ వచ్చేసింది అనమాట, ఐరన్ స్టవ్. సో ఇంకా చాలా కొత్త ఐటమ్స్ అయితే స్టాక్ వచ్చాయి. ఈ ఐరన్ స్టవ్లో మనం 2 స్టవ్లు వెలిగించవచ్చు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. దీంట్లో నుండి పుల్లలు పెట్టుకోవచ్చు,
అలానే చిన్న దీపం పెట్టచ్చు, క్యాండిల్ పెట్టి కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. రియల్ మినియేచర్ కుకింగ్. సో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి, నేను క్యాటలాగ్లో కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తాను.